ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. గుజరాత్, మహారాష్ట్రలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని, తుఫాను సహాయ చర్యలపై అమిత్ షా సమీక్ష చేయాల్సి ఉందని అన్నారు. రాజకీయాల కంటే ప్రజలు కాపాడుకోవడమే ముఖ్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఖమ్మంలో సభ నిర్వహించి బీజేపీ సత్తా చూపిస్తామని బండి సంజయ్ వివరించారు. దాంతోపాటు ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. రేపు గుజరాత్ తీవ్రం దాటేటువంటి అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షాలు తీవ్రంగా పడడం, దాదాపు 50,000 మందిని ఆ ప్రాంతం నుంచి తరలించడం, దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి పరిస్థితిని అంచనా వేసి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ సమయంలో మనం బహిరంగ సభలు పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి భావించి రేపు జరగాల్సినటువంటి బహిరంగ సభను వాయిదా వేయడం జరుగుతున్నది. రేపటి సభ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మంచి స్పందన ఉంది. దాదాపు 20 మంది నాయకులు గత 2-3 రోజుల నుంచి ఖమ్మంలో ఉండి కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మంచి రెస్పాన్స్ ఉండే. ఒకటి రాజకీయాల కంటే ముఖ్యం ప్రజలను కాపాడడం ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సభను వాయిదా వేసాం. త్వరలో 50 బస్సులో ఖమ్మంలో సభ నిర్వహించడం గ్యారంటీ. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చూపడం గ్యారంటీ. ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ స్పందన చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. దురదృష్టవశాత్తు సైక్లోన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండడం వలన ఈ సభను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు 24 అవర్స్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF యొక్క బృందాలన్నీ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రాంతానికి 12 NDRF బృందాలు పోయినాయి. దాంతోపాటు ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. రేపు గుజరాత్ తీవ్రం దాటేటువంటి అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షాలు తీవ్రం